హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. ఉద్యమకారులకు వాళ్ళకి సంబంధించిన ప్రైవేటు భూములు ఏవైతే ఉంటాయో వాటికి కూడా రక్షణ లేదు. ప్రముఖ డైరెక్టర్‌గా ఉండి తన భూమి తను కాపాడుకోలేని పరిస్థితిలో అయిపోయారు. అసలు ఈ గవర్నమెంట్‌లో ఏం చేస్తా ఉంది? అక్కడ వివాదం ఏంటి? హుస్నాబాద్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఆ వివాదం ఏం జరుగుతా ఉంది? దాని వెనకాల ఉన్న మంత్రులు ఎవరు? పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా ప్రముఖ డైరెక్టర్ రఫీ సార్ గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ ఏ పేపర్‌లో చూసినా, ఎక్కడ చూసినా గాని గత 2, 3 రోజుల నుండి మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారో భూమి ఎల్లమ్మ టెంపుల్ హుస్నాబాద్ కాడ అసలు ఆ వివాదం ఏంటి? యాక్చువల్లీ ఇది సెకండ్ సాటర్డే నుంచి స్టార్ట్ అయింది. అంటే 8థ్ అనుకుంటా. ఈ నెల 8థ్ నుంచి. యాక్చువల్లీ ఏంటంటే మా పూర్వీకులు 4 ఎకరాల 4 గుంటల భూమి సర్వే నంబర్ 265ల దానం చేసిండ్రు గుడికి. హ్మ్. ఎందుకంటే మా ఊర్లో మత సామరస్యం అందరూ కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి మా పెద్దలు మసీదు కట్టినట్టు గుడికి కూడా ఒక భూమి వదిలేసిండ్రు. ఆ తర్వాత పంపకాలు చేసుకున్నారు. అయితే ఎంతో కాలం నుంచి దాని పక్కన 264 సర్వే నంబర్లో 32.5 గుంటల జాగా మిగులు భూమి ఉన్నది. ఎప్పటినుంచో ఉన్నది. అయితే ఆ మిగులు భూమి ఉన్నప్పుడు అటువైపు వాళ్ళు ఒక తలుపు పెడితే ఇది తొవ్వలాగా క్లెయిమ్ చేస్తారేమో అని చెప్పి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా దాని మీద స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది, ఎవ్వరు ఏం చేయకూడదని. అయితే ఈ గుడి వాళ్ళు కూడా మా కృతజ్ఞతతోనే ఉండేటోళ్ళు. ఆ కోర్టు కేసులో కూడా మాకే మద్దతుగా వాళ్ళు మా భూమి అని కూడా పేపర్లో ఇచ్చిండ్రు కోర్టులో. అయితే వాళ్ళకు మాకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే హఠాత్తుగా మేము ఎన్నడూ ఊహించలేనిది ఏమైందంటే సెకండ్ సాటర్డే సండే నాడు ఒకేసారి జేసీబీ తెచ్చి తవ్వుడు స్టార్ట్ చేసిండ్రు, పిల్లర్లు వేసుడు స్టార్ట్ చేసిండ్రు. ఇంకో విచిత్రం ఏంటంటే కోర్టు ద్వారా కొలతలు చేపించి అడ్వకేట్ కమిషనర్తోని రాళ్ళు కూడా పెట్టిండ్రు. ఆ రాళ్ళను కూడా తొలగించేసి అక్కడ పిల్లర్లు స్టార్ట్ చేసేసిండ్రు అనమాట. ఓకే. అంతకుముందు మేము దానం ఇచ్చినప్పుడు మా పెద్దనాన్న 4 దిక్కులో కూడా దిమ్మెలు కట్టి మరీ ఇచ్చి ఉండే. మాకు ఆనుకోనున్న దిమ్మెలను కూలగొట్టేసిండ్రు. కొన్ని రోజులకు కొంతకాలం తర్వాత ఇప్పుడు అడ్వకేట్ కమిషనర్ పెట్టినటువంటి కడీలను కూడా తీసేసిండ్రు. తీసేసి 2 పిల్లర్లు దానికి పెద్ద పెద్ద గేట్లు కూడా తయారు చేపించి పెట్టిర్రు. అయితే ఆ భూమికి ఈస్ట్ సైడ్ ఒక రోడ్ ఉంది, వెస్ట్ సైడ్ ఒక రోడ్ ఉంది. అటు 2 పిల్లర్లు, ఇటు 2 పిల్లర్లు తవ్వేసిండ్రు, కట్టేసిండ్రు కూడా పిల్లర్లు. ఇప్పుడు వాటి గేట్లు పెట్టుడే లేట్. అయితే మేము మున్సిపాలిటీకి వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు స్పందిస్తలేరు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు ఏమంటారు, ఏమైనా గొడవలే ఏదన్నా అయితే అప్పుడు వస్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? ఎండోమెంట్ శాఖ కాబట్టి నేను కొండ సురేఖ గారిని కలిసిన. ఇట్లా జరుగుతుంది మేడం అని చెప్పిన. అయితే కొండ సురేఖ గారు ఇమీడియట్గా స్పందించి ఆమె కమిషనర్కి ఆదేశాలు ఇచ్చిండ్రు. ఆ పనిని తక్షణం ఆపేసేయాలి, జాయింట్ సర్వే చేయాలి, దీనికి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్లకు శిక్షించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని రాసింది ఆమె. చాలా మంచిగా అనిపించింది. ఇమీడియట్గా పని ఆగిపోయింది ఆమె ఆదేశంతో. మేము రిలాక్స్ అయిపోయినాం. మళ్ళీ ఒక దినం జరిగిందో లేదో మళ్ళీ పని స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నేను వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళ సిబ్బందికి. అరే ఏంది ఇది మళ్ళీ అవి అంటే, అది కాదు, లోకల్ మినిస్టర్ ఉన్నాడు, మీరు ఆయనతో మాట్లాడుకోండి, ఆయనే ఏమైనా నేను చూసుకుంటా, పని నడవనియండి అన్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పినారు. అంటే లోకల్ మినిస్టర్ అంటే ప్రభాకర్? అవును. అంటే మా ఊర్లో మా ఊరు ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారే. ఆయనకు మినిస్ట్రీ కూడా వచ్చింది కదా. అయితే లోకల్ మినిస్టర్ ఆయనే ఆ గుడికి కూడా పోతూ ఉంటాడు హుస్నాబాద్ వచ్చినప్పుడు. ఆయన దృష్టిలో ఉంది ఇది. మరి ఆయన దృష్టిలో ఉంది, మరి ఆయన సాల్వ్ చేస్తాడు అనుకుంటున్నాం మేము. అనుచరులు చేస్తున్నారు అనుకోవచ్చా దీన్ని? అవును. ఆయన వచ్చేమన్నా పారాబట్టి చేస్తాడా? వాళ్ళ అనుచరులే చేస్తుండ్రు, ఆయన అండా చూసుకొని చేస్తుండ్రు. లేకుంటే ఆయనే వాళ్ళని పెట్టించి చేస్తుండా, లేకుంటే ఆయన పేరు చెప్పి వీళ్ళు చేస్తుండ్రా మనకు తెలియదు. అయితే ఏడపోయినా కూడా ఆయన పేరే చెప్పిర్రు. మీరు ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా పొన్నం ప్రభాకర్ గౌడ్ని? మా నాన్నగారు కలిసిండ్రు. కలిస్తే అక్కడ కూడా ఆయన అదే అన్నాడట. ఏమని? పని అయితే నడవని, భూమి మీకైతే పిల్లర్లు, గేట్ మీకే అవుతుంది అంటుండట. అది ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. ఆ పిల్లర్లు మాకెందుకు, ఆ గేట్ మాకెందుకు? మా భూమిలో మాకు ఏం కావాలనో మేము కట్టుకుంటాం, కానీ నువ్వు పక్కన భూమిలో వచ్చి
పిల్లర్లు వేసుకుంటా పిల్లలు నడవని అంటే అది తప్పు కదా. ఉమ్, అక్కడ కూడా మరి ఆయనే బయటపడ్డాడు. అట్లా అనకూడదు కదా. ఒక మినిస్టర్ అయి ఉండి ఇట్లా జరిగేటోళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఇట్లా జరగకూడదు అనాలి. లేకుంటే సింపుల్ పని, గుడికి 4 ఎకరాల 4 గుంటలు ఇచ్చినాం కదా, దాన్ని హద్దులు పెట్టేసి దాని లోపల క్లియర్ చేసుకొని కట్టుకోవచ్చు. ఉమ్, మరి ఆ సర్వే చేసుకొని కట్టుకోవాలి కదా. ఉమ్. ఆ ఊర్లో ఎంతో మంది అందరికీ తెలుసు, తరతరాల నుంచి ఆడ దిమ్మెలుండే వాళ్ళ బౌండరీ ఏడున్నదో తెలుసు. నువ్వు లోపలికి వచ్చేసి కడితే మరి అన్యాయం కదా అది. అక్కడ ఉన్న లోకల్ ఉన్న అధికారులు ఏం చెప్తా ఉన్నారు అంటే మీరు అధికారులను ఆ! కూడా కలిసారంటారు, వాళ్ళు ఏం అవును. చెప్తా ఉన్నారు ప్రధానంగా? అయితే అక్కడ మున్సిపల్ కమిషనర్ సెకండ్ సాటర్‌డే, సండే హాలిడే ఉండే. ఉమ్, లాక్ ఉండే. ఒక్క సిబ్బంది గూడా లేదు. యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రకారం ఒకలో ఇద్దరిని పెట్టాలి ఎమర్జెన్సీకి. ఉమ్, అవన్నీ లేకుండే అక్కడ. అయినా గూడా నేను వాట్సాప్ ద్వారా ఆయనకు మెసేజ్ పంపినా. ఆయన నాకు కోర్ట్ ఆర్డర్ పంపమన్నాడు. నేను చర్యలు తీసుకుంటా అన్నాడు. తీసుకుంటా అన్నాడు. నిజమే తీసుకుందాం అనుకున్నాడేమో. కానీ ఫీల్డ్ మీదకొచ్చేసరికి ఇగ ఆయన గూడా ఏం జేయలే. చేయనప్పుడు నేనేం జేసినా, ఇక్కడ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్‌లో పోయి ఇట్లా కమిషనరు ఆపుతలేడు ఎంత చెప్పినా, ఆయన దృష్టికి తీసుకపోయినా అని ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. జరిగినప్పుడు ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఒక దినం మళ్ళా పని ఆగింది. ఉమ్, మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు సార్ మళ్ళా పని స్టార్ట్ అయిందని చెప్పి ఫోటోలతో పాటు వస్తే నా ముందే ఆయనకు ఫోన్ చేసిండు. ఉమ్. ఆ ఫోన్‌లో ఆయన డైరెక్ట్ అంటుండు, "దీంట్లో మినిస్టర్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు సార్. ఏం చేయాలి సార్" అంటుండు. ఎట్లా రఫీ సార్, ఇప్పుడు మీరు ఒక తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నేపథ్యం ఉన్న వాళ్ళు, తెలంగాణ చరిత్ర గల వ్యక్తి మీరు. మీకే ఇంత అన్యాయం చేయడానికి ఒక మినిస్టర్ చూస్తా ఉన్నాడు అనంటే ఎలా చూస్తా ఉన్నారు ఈ తరుణాన్ని? అయితే నేనేమనుకుంటున్నా అంటే, ఒక మినిస్టర్ హోదా వచ్చినప్పుడు, ఆ పోలీసోళ్ళు, జనాలు అవి ఇవి ఉన్నప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ ఔట్ అయితారేమో అనుకుంటున్నాను నేను. హ్మ్. ఎందుకంటే ఆయన నిల్చున్నప్పుడు ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు పాషం యాదగిరి గారు నా నంబర్ ఇస్తే ఆయనే నాకు స్వయంగా ఫోన్ చేసి, "ప్రియాంక గాంధీ వచ్చే మీటింగ్‌ల మీరు హుస్నాబాద్ ఉన్నారా? హైదరాబాద్ ఉన్నారా?" అని అడిగిండాయన. హ్మ్. అడిగితే నేను హైదరాబాద్‌లో ఉండే. హుస్నాబాద్ చేరే పరిస్థితి లేకుండే. కాబట్టి ఆ మీటింగ్ మిస్ అయింది కాబట్టి, నేను నిరూప్ రెడ్డి గారు, అడ్వకేట్ నిరూప్ రెడ్డి, మళ్ళా పాషం యాదగిరి, నేను పోయి గండిపల్లి ప్రాజెక్ట్ కాడ ఒక 500 రైతులతోని ఒక ప్రోగ్రామ్ జేసి, ఆయనను గెలిపియడానికి గండిపల్లి ప్రాజెక్ట్ కాళేశ్వరం అయింది గానీ, గండిపల్లి పెండింగే ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని పంపిస్తేనే గండిపల్లి అయితదని జెప్పి, ఇప్పుడు కాంగ్రెస్ గెలిపిస్తే మా బాధ్యత, మేము గెలిచిన ఎమ్మెల్యేతోని, మినిస్టర్‌తోని మేము జేపిస్తామని మాటిచ్చి, మరీ అక్కడ వైరల్ జేసి, ఆయనకి సపోర్ట్ జేసి గెలిపించుకున్నాం. హ్మ్. అయితే ఆయన గెలిచిపోయిండు. గెలిచినంక మారిపోయిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బస్సు యాత్రలో గూడా ఆ ఫ్రీ టికెట్ దాంట్లో గూడా నేనెక్కిన క్యాబినెట్ మినిస్టర్స్‌తో పాటు. ఆ రోజు సోనియా గాంధీ గారి బర్త్‌డే ఉండే. హ్మ్. ఒక పోస్టర్ తీసుకొని గూడా పోయినా నేను ఆడ. హ్మ్. పోంగానే అందరు మినిస్టర్‌లు అలుముకున్నారు. హ్యాపీగా గెలిచిండ్రు. కొత్త ప్రభుత్వం వచ్చింది బాగుంది. మరి ఈయన అప్పటినుంచే డల్ ఉన్నాడు. నన్ను చూడంగానే సుస్తయిపోయిండు. హ్మ్. మరి ఆయనకెందుకు నేను సపోర్ట్ జేసినోడినే ఆయన తెలంగాణ పార్లమెంట్‌లో జై తెలంగాణ అన్నాడని జెప్పి, జస్ట్ తెలంగాణ వాది గాబట్టి మనం గెలిపించుకోవాలనే సెంటిమెంట్‌తో నేను పోయినా. ఆయన ఎవలో గూడా నాకు ఎన్నడూ కలవని మనిషి. హ్మ్. కానీ నేను అయినా పోయి సపోర్ట్ జేసినా. మీడియాలలో గూడా బాగా వచ్చిందక్కడ సిటీ కేబుల్స్ అవి ఇవి అన్నీ గూడా. తర్వాత మా పెద్దలకు గూడా జెప్పినాం. కుల పెద్దలకు వాళ్ళకి వీళ్ళకి జెప్పి కొద్దిగా కాన్వాయిసింగ్ జేయమంటే గూడా వాళ్ళు ఇంటర్నల్‌గా జేసిండ్రు. ఇవన్నీ జేసినాం. చేసినంక మరి ఆయన ఇట్లెందుకు బిహేవ్ చేస్తుండో నాకు అర్థం గాలే ఆ బస్సులో కనపడ్డప్పుడు. మళ్ళా చూస్తే ఇదొక పెద్ద ఝలకిస్తుండు. అంటే మనమేమన్నా జేస్తే ఆయనకు సపోర్ట్ జేసినోనికి ఇట్లా జేస్తాడా? అదే అర్థమైతలేదు. మరి వేరోళ్ళ మాటలల్లో వస్తుండా? ఎవలన్నా లోకల్ వాళ్ళేమన్నా రెచ్చగొడుతుండ్రా? ఆయనకైతే బ్యాడ్ నేమ్ వస్తది ఇట్లాంటివి జేసినప్పుడు. ఎందుకు అంటే మీ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా సామాన్యుల సమస్యలను పట్టించుకునేటట్టు ఉందనంటారా? ఆయనే అదే కదా! ఆయనే మనల్ని సామాన్యుడే అనుకున్నాడేమో. హ్మ్. సామాన్యుడే, లేకుంటే నాకు దానికి అంత లింక్ ఉన్నదో లేదో ఏమనుకున్నాడో. ఏదో హుస్నాబాద్‌ల ముస్లింలది ఒక భూమి మిగిలి ఉన్నది. చలో హ్మ్. ఎవడో కాసేద్దామంటే నేనున్నతి అన్నాడో, ఏమన్నాడో మనకు తెలవది. అట్లా అనే వరకు ఏమైపోయింది, మెల్లగా ఆయన గూడా మా ఊరోడు గాదు. హ్మ్. కరీంనగర్‌లో ఆయన ఎమ్మెల్యే అది ఇది ఉండే, ఎంపీ ఉండే అక్కడి నుంచి. తర్వాత ఓడిపోయిండు. ఇగ ఆయనకి ఏ దిక్కు లేనప్పుడు ఇక్కడ దేశించి చిన్నమలై అని అంతకుముందు ఎమ్మెల్యే ఉండే. అయితే అట్లనే ఆ రకంగా మళ్ళా ఈయనని రీప్లేస్ జేయొచ్చని జెప్పి, ఇక్కడ టికెట్ దొరికిందాయనకు. దొరికి కొత్తగా వచ్చిండాయన ఇక్కడ. ఆయనకు హుస్నాబాద్ పెద్దగా సంబంధాలు గూడా లెవ్వు. హ్మ్. అయితే అంతకుముందు సతీష్ బాబు ఎమ్మెల్యే ఉండేనట. తర్వాత తెలిసింది ఆయన మంచి మనిషట. హ్మ్. అయితే ఏదో ఈ గాడుపులో సోనియా గాంధీకి రుణం తీర్చుకోవాలి, ఒకసారి మనం కాంగ్రెస్ తేవాలనే దాంట్ల
ఓ మంచి సతీష్ బాబు పోయిండు, ఇగ ఈయన వచ్చి కూర్చున్నాడు. ఉమ్. ఇది. అయితే చూడు ఎట్లా అయిపోయిందో ఇప్పుడు నా పరిస్థితి. ఇప్పుడు మీరు ముస్లిమ్స్, హ్మ్. మీరు మీ తండ్రి వాళ్ళు ఒక హిందూ దేవాలయానికి టెంపుల్ కి డొనేట్ చేసిరని చెప్తా అవును. ఉన్నారు. నిజంగా ఎండో శాఖ ఎవరైతే కొండ సురేఖ గారు, నిజంగా ఆమె ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? అక్కడ మినిస్టర్ ఉన్నా కానీ మినిస్టర్ తోని వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ చేసుకోవచ్చు కదా, ఒకటే పార్టీ వాళ్ళు కదా. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇక్కడ పరేషాన్ ఏమున్నదంటే, ఎండోమెంట్ శాఖ మినిస్టర్‌కి చెప్పినా, కమిషనర్‌కి చెప్పినా వాళ్ళది ఇమ్మీడియేట్‌గా స్టెప్ తీసుకొని ఆపిచ్చిండ్రు. మంచిగా అనిపిచ్చింది. పాలన అబ్బా! ఏం బాగుంది. ఎంత సూపరే అనిపిచ్చింది. కానీ ఒక దేవత లెక్క అనిపిచ్చింది ఆమె ఉమ్, తీసుకున్న స్టెప్పు. ఉమ్, 10 మందికి చెప్పిన నేను పెద్ద పెద్దోళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్పిన. ఉమ్, అరే! సూపర్ ఉందా ఈమె. మనం ఏదో అనుకున్నాం గానీ, ఆమె హ్యాండ్ రైటింగ్‌తోని గ్రీన్ పెన్‌తోని రాస్తే కూడా అందరం మేము ఫ్యాన్స్ అయిపోయినాం ఆమెకు. ఉమ్, ఇప్పుడు అది ఆగిపోయి అట్లనే ఉండుంటే ఇయాల సన్మానం చేద్దుము. ఆమె గురించి గొప్పగా చేద్దుము. ఉమ్, కానీ ఏమైపోయింది బ్యాడ్ లక్. ఇంకో మినిస్టర్ రాంగానే ఇగ వాళ్ళకి ఏముందో తెలవది. ఇగ ఆమె ఎందుకు ఇంటర్ఫియర్ కావాలనుకున్నదో, ఏమన్నదో లేకుంటే ఆయన అన్నాడట, "నేను చూసుకుంటా ఏదైతే అది అయింది. పనైతే నడవనీయండి. ఆ! నేనన్నీ చూసుకుంటా. మీకు అవసరం లేదు. నేనున్నా గదా!" అన్నాడట. ఉమ్, అనేది వాళ్ళ మనుషులే జెప్పిండ్రు. మళ్ళా కమిషనర్ మున్సిపాలిటీకి మాట్లాడితే గూడా లోకల్ కమిషనర్ మినిస్టర్ ఉన్నాడే అన్నాడు. ఉమ్, అర్థమైతుందా? ఇగ పోలీసోళ్ళేమో ఆడ గొడవలు గిడవలు అయినంక వచ్చేటోళ్ళే. ఉమ్. ఏం లాభం? ఏమంటారు ఈ ప్రజా పాలన తీరును ఎలా చూస్తా ఉన్నారు అసలు? అంటే ఒకవైపు ఆనందం అని చెప్తా ఉన్నారు, ఇంకొక వైపు అయిపోయినందుకు ఇప్పుడు బాధగా ఉందని చెప్తా ఉన్నారు. ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా అని అంటే మీరేం చెప్తారు? నేను ఏం చెప్పేటట్టున్నది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే నాకు కొద్దిగా పలుకుబడి ఉంది. నేను వచ్చి చెప్పగలుగుతున్నా. ఉమ్. నేను కలెక్టర్ గారితోని మాట్లాడగలిగిన. నేను అన్నీ మా దాకా చేయగలుగుతున్నా. రాగలిగారు. రాగలిగినాము. అన్నీ రాలేదు నేనేదైనా మరి. చేసుకోగలుగుతా. అంటే ఉమ్, ఏ రకంగా చేయగలుగుతా అంటే ఇంతో అంతో చదవచ్చు కాబట్టి బ్యూరోక్రాట్ లెవెల్‌లోనే ఒక ప్రభుత్వ అధికారులతోని ఎట్లా పని చేపించుకోవాలో మాకు తెలుసు. ఉమ్, కానీ ప్రభుత్వాల చేతులు గూడా కట్టేసింది ప్రభుత్వం. ఉమ్, ఇప్పుడు నేను ప్రభుత్వ అధికారులను నేను స్వయంగా కలిసినా గదా! వాళ్ళ స్పందన అద్భుతంగా ఉంది. వాళ్ళు ఉమ్, చేయాలని గూడా అనుకుంటుర్రు. కానీ వాళ్ళ చేతులు బంద్ జేసేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జెప్తా. ఈ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వైస్ మీద నేను పోయి కలెక్టర్‌ని కలిసిన సిద్దిపేటల. ఉమ్, కలెక్టర్ గూడా అప్పటికప్పుడే నేను డైరెక్ట్ ప్రజావాణికే పోయినా ఒక ఉమ్, పౌరునిగా. ఉమ్, పోంగానే ఆయన చూసి అక్కడ ఒక చిన్న సెంటిమెంట్ రగిలించడానికి ఇంత దిమ్మె కట్టి దాని మీద ఒక శిల్పంలాగా పెట్టి ఏదో చేయబోతుండ్రు నా భూమిలా. ఉహు, అప్పుడు అదేదో గుడి లెక్క తయారు చేసి ఇగ నేను రాలేననో ఏదో నన్ను పంపేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది. ఉహు, బాధాకరం ఏందంటే దేవుడిని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దేవుని పేరు మీద మీరు కబ్జా చేపిస్తుర్రు. అంటే దేవుడిని గూడా మీరు ఇన్వాల్వ్ చేస్తుండ్రు కబ్జాల. ఉమ్, ఇదేమన్నా పద్ధతా? తర్వాత మీకు డొనేట్ చేసినోని భూమే మీరు లాక్కునే సంస్కృతి అంటే అది ఏం మెసేజ్ పోతదని జెప్పి నేను ఎంతో సైలెంట్‌గా చాలా ఓపికతోని నేను మీడియా ముందు రాలే. నాకు మీడియా తెలవక కాదు. ఫస్ట్ డేనే నేను పెట్టొచ్చు. గడబడి జేయొచ్చు. ఉమ్. కానీ అది ఎటు దిక్కో పోతదని చెప్పి ఒక బాధ్యతగా ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ఇంకోటి వాదిగా రఫీ సార్, హ్మ్. మీకు ఆ భూమి మీదని మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఏముంటాయి మా మా పట్టా ల్యాండ్ అన్నప్పుడు మాదే భూమి అక్కడంతా భూమి మాదే. అంటే ఇప్పుడు ఆ! అంటే మన వాళ్ళకిచ్చిన మాటలతో కాగితాలు ఉన్నాయి. చూపించారా డాక్యుమెంట్స్ వాళ్ళకి? లేనిది ఎందుకుంటది? కోర్ట్‌లోనే కేసున్నది. కోర్టే మా ఫేవర్‌లో ఆర్డర్ ఇచ్చి ఆడ పెట్టినప్పుడు హ్మ్. కోర్టు ఆధారాలు లేనిదే కోర్టు ఫైసలాలు గూడా చేస్తదా? హ్మ్. అంటే అదంతా కోర్టు వాళ్ళకి గూడా తెలుసు. వాదనను గూడా వీళ్ళేం పట్టించుకోవట్లేదు, లెక్కేయట్లేదా? స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పుడు ఎవ్వరు గూడా దాంట్లో పోయి ఏం చేయడానికి గూడా ధైర్యం జేయరు. హ్మ్. అయితే అక్కడ అధికారులు ఈఓని ఇంకెవలో చదువు వచ్చో, రాకనో ఎవరెవడో ఆడ జమ జేసి, ఇప్పుడు ఆ హడావుడి చూసి ఫస్ట్ టైమ్ మా ఊర్లో ఎమ్మెల్యే ఓ మినిస్టర్ అయిండు అక్కడి నుంచి. హ్మ్. ఇగ అదంతా చూడి ఆ గాడుపును, ఆ గాలి ఏదో అనుకుంటారు ఇట్లా అట్లా అని. అందరు పిచ్చోళ్ళు. రేపు చట్టపరమైన కఠిన శిక్షలు గూడా ఉంటాయి. వాళ్ళకి తెలవది. అయితే ఎవడో అంటుండు, ఆ ఈఓకి ఉద్యోగం కంటే కూడా ఏదో బాగా లాభాలయితాయి. పోతే పోయే ఉద్యోగం మినిస్టర్ చూసుకుంటాడు అంటుండట. హుహు. ఇట్లా ఇంత భ్రమలో ఉన్నారు పిచ్చోళ్ళు. ఇప్పుడు ఆ మినిస్ట్రీ మళ్ళీ ఉంటదో ఉండదో తెలవది. వీళ్ళందరూ బకరాలు గారా? హ్మ్. రేపు చట్టం ముందు మినిస్టర్ అయినా నిలదీస్తది. ఇప్పుడు మినిస్టర్ బయట రాడు. ఆ డాక్యుమెంటేషన్‌లు ఉండది. హ్మ్. ఈ విధి నిర్వహణ చేసే ఉద్యోగులే గదా! ఇప్పుడు వాళ్ళకే ఎసరైతది. అవును. అంటే ఇప్పుడు ఒక మినిస్టర్ అండ చూసుకొని అక్కడున్న ఎంప్లాయీస్, అక్కడున్న ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మీకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారా? అహా! వాళ్ళ విధి వాళ్ళు నిర్వహించలేకపోతుండ్రు. ఓకే. వ్యతిరేకం ఏమున్నది? వాళ్ళ విధిలా నాకు రక్షణ ఇయ్యాలే, నా ప్రాపర్టీని వాళ్ళు కాపాడాలే.
అది ఉమ్. చేయలేకపోతుండ్రు. ఇంకో విషయం, ఎండోమెంట్ శాఖ శాఖ. ఎప్పుడన్నా రాత్రులు పని చేస్తుందా? అంత దొంగతనంగా లైట్లు పెట్టి చేసుడు ఏముంది? ఉమ్. ఇప్పుడు కోర్టులో వాదన నడిచేటప్పుడు మేము అడ్వాన్స్ పిటిషన్ వేసి బ్రీచ్ ఆఫ్ ఇంజెక్షన్ వేసినాం. ఉమ్. వేసినప్పుడు వాదన జరుగుతూ ఉంటుంది కదా. అయితే జడ్జి గారు స్ట్రిక్ట్గా పని చేయకూడదు అని చెప్పినా కూడా లైట్లు పెట్టి మరి ధన హోలీ నాడు, సండే నాడు అట్లా మొత్తం ఇప్పుడు 5 ఫీట్ ఇప్పుడు పిట్స్ తవ్వి దాంట్లో కాంక్రీట్ వేస్తారు కదా, ఉమ్. అదొక పార్ట్. తర్వాత 5 ఫీట్ డబ్బాలు పెట్టి కడతారు. అది ఇప్పినాక మళ్ళీ 5 ఫీట్ కడతారు. అయితే 5 ఫీట్ వరకు ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. అప్పటి వరకు మున్సిపల్ ట్రై చేసినాం, ఎండోమెంట్ ట్రై చేసినాం, అన్నీ చేసినాం, ఏది ఆపలే. కోర్టు ద్వారా జడ్జి చెప్పినాక కూడా మిగిలిన 5 ఫీట్లది కూడా వేసుకున్నారు వాళ్ళు రాత్రి. ఉహు. మరి దుర్మార్గం అది. అయితే మా ఫాదర్ అన్ని ఫోటోలు కూడా తీసి కోర్టులో సబ్మిట్ చేసిండు. ఇప్పుడు కోర్టులది ఎట్లుంటుంది, 1 బై 1 వెళ్తుంది. దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు మొత్తం కంప్లీటే చేసేసిండ్రు పిల్లర్లు. అది పోను మధ్యలో ఒక దిమ్మె కట్టి ఏదో చేయబోతున్నారు. ఆ పిల్లర్లతో టెన్షన్ లేదు. అదేంది సెంటిమెంట్ రగిలించి ఆడ మంచి వాతావరణం, అందరు బాగుంటారు. ఇవన్నీ ఏం చేస్తుండ్రు? ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రి శాంతి భద్రతలను కాపాడాలి కానీ నువ్వు శాంతిని చెడగొట్టే వేషం కాదా అది? ఎట్లా ఫైనల్ గా మీరు పొన్నం ప్రభాకర్ గౌడ్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ మీడియా ముఖంగా ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నా అంటే, అయితే మంత్రి గారు వేరేటోళ్ళ మాటలలో వచ్చేసి ఏదో క్యారీ అయిపోయినరా తెలియదు. మంత్రి గారికి ఏం అవసరంకి భూములలాగా చిన్న దాంట్లో వచ్చేసి డీఫేమ్ అవ్వడు, దానికి ఒక పెద్ద జిద్దు మీద కట్టుడు ఎందుకు? ఆయనకి ఏం అవసరం? మంచిగా గెలిచిర్రు. మాలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా పెట్టుకోవాలి కదా. ఆయనకి చెడగొట్టుకుంటుండు. వీటిలల్లో ఎందుకు రావాలి ఆయన? ఆయనకి ఏం సంబంధం దీంట్లో? పనికిరాని అదేమంటారు దాన్ని, కంప నువ్వు పట్టుకున్నట్టు ఏదో ఉన్నది అది. అంటే అక్కడ మీరు ఒక్కరే ఉన్నారా? ఇంకెంతమంది మీలాంటి మోసపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఎవరన్నా? నేను యాక్చువల్లీ హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటా కదా నా వృత్తి రీత్యా. మా ఫాదర్ వెళ్తూ వస్తూ ఉంటారు. మా ఆస్తులు ఇంకా ఉన్నాయి ఆడ. అయితే వేరేటోళ్ళకి ఏమైతుందని చెప్పాలంటే నేను ఫీల్డ్ మీద ఉండాల్సి వస్తుంది. నా సమస్యకే నేను ఒక దినమే పోయినా, అది కూడా కలెక్టర్ ఆదేశిస్తే. అంటే మీ నాన్నగారు కూడా చెప్పే ఉంటాడు కదా, అన్న ఇట్లా నాన్న ఇట్లా కాదు, ఇంతమంది ఉన్నారు మోసపోయిన వాళ్ళు, ఇట్లా ఉన్నారని ఏమైనా చెప్పారా? నాకు వేరేళ్ళది ఏం తెలియదు. ఇప్పుడు నా కాడనే నాకు అర్థమైపోతుంది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇంత కష్టపడి ఓ ప్రభుత్వం వచ్చింది, అంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళనే ఓడించి ఏదో యాంటీ ఇన్కంబెన్సీయో, సోనియా గాంధీకి రుణమనుడో, లేకుంటే ఇంకేదన్నా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నా ఎక్కువ టెంప్ట్ అయ్యో, ఏదో 100 కారణాలు ఉండని ప్రభుత్వం వచ్చింది, మంచి అవకాశం దొరికింది. నువ్వు కరీంనగర్లో ఎప్పటికి ఓడిపోయేటోనివి, నీకు హుస్నాబాద్ మంచిగా జాగా దొరికింది, నువ్వు ఆడ మంచిగా తయారు చేసేసుకుంటే మళ్ళీ గెలవచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఇట్లాంటివి చేస్తే ఎట్లా గెలుస్తావు? నేను ఏ ముఖం పెట్టుకొని మా లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు? చేయలేము కదా ఇట్లా చేస్తే. ఆయన అనుకోవచ్చు మైనార్టీలు తక్కువ ఉన్నారు, వీళ్ళతో ఏమవుతుంది అనుకోవచ్చు, ఆయన భ్రమ. మేము అక్కడ కింగ్ మేకర్స్. గుడిచెల వెంకటస్వామి లాంటి ఎంపీలనే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ ఉండేది అప్పుడు. మా ఫాదర్, మా పెద్దలు, మా పెద్ద నాన్న ఆయన పొలిటీషియనే ఉండే అక్కడ. అయితే మా సహకారాలతోనే ఎంతోమంది ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు. ఇప్పుడు ఈయన కూడా మా సహకారం లేనిదే అయ్యిండా? ఇప్పుడు నువ్వు ఉన్న కాడ ఇప్పుడు మైనార్టీ వీళ్ళకి తక్కువ ఓట్లు అనుకుంటుండేమో. అది మా ఊర్లో మైనార్టీ కాదు, అందరు కలిసికట్టు ఉంటారు. కులాలు, మతాలు ఇట్లాంటి ఫీలింగ్సే లేవు అక్కడ. అందుకే కదా మేము వాళ్ళకి గుడి కూడా ఇవ్వగలిగినాము. మా పెద్దనాన్న 2 సార్లు సర్పంచ్ కాగలిగిండు అక్కడ. మరి మైనార్టీ వాడికి సర్పంచే ఎట్లా కాగలిగిండు? అయినప్పుడు మా ఇంపాక్ట్ ఉండదా? అయితే నువ్వు హుస్నాబాద్ ఏదో ఫ్లూక్లో వచ్చేసినావు, గెలిచినావు, మినిస్టర్ అని తిరుగుతున్నావు. అసలు అక్కడ ఎవరు ఏంది, ఎవరి చరిత్ర ఏందో తెలుసుకొని మంచిగా మెదులుకో. ఇప్పటికి కూడా నిన్ను క్షమిస్తాం మేము. ఇప్పుడు ఏదైతే అక్రమ కట్టడాలు అవి అయినాయో, తప్పు చేయడం సహజం, ఏదో క్యారీ అయిపోయి చేసి ఉండొచ్చు గాక, ఏదో కొద్దిసేపు మనకు ఏదో మైకమో భ్రమనో ఏదో ఒక అంధకారంలో విర్రవీగి ఉండొచ్చు గాక. ఇప్పటికైనా మీరు ఒక మినిస్టర్ హోదాతో వచ్చి ఆ లంపెన్ గ్యాంగ్ ఎవరైతే చేసిండ్రో ఇట్లా మొత్తం రౌడీజం లెక్క, ఇప్పుడు ఒకరిని పక్కన భూమిలో పోయి నువ్వు తవ్వి కొట్టేసి చేసుడంటే ఇది రౌడీలు చేసే పనే కదా. నువ్వు నీ పేరు చెప్పుకొని వాళ్ళు చేసినా నువ్వే బద్నాం అవుతావు. నువ్వు చేపిస్తావు అయితే నేను అనుకుంటలేను. నీకేం పని? నీకు ఇంత ప్రభుత్వం ఇన్ని బాధ్యతలు ఇచ్చిండ్రు, నువ్వు అది బంద్ చేసి
32 గుంటలన్నర వెనుక పడతావా? ఇట్లాంటివి నువ్వు చేయవు. అంటే నీ పేరు చెప్పి ఎవడన్నా చేసినా కూడా నువ్వే బద్నాం అవుతావు. అవును. కాబట్టి నేనేమంటానా అంటే ఇంకా టైం వేస్ట్ చేయకు, మొత్తం బద్నాం గాకు. నువ్వు మొదలు హుస్నాబాద్ పో, నీ ఎమ్మెల్యే ప్రాంతం కదా, పోయి ఆడ వాళ్ళతోని మాట్లాడు. మునుపు ఎట్లుండేనో అట్లా పెట్టిపి. అవి పిల్లర్లు గిల్లర్లు వస్తే మీకొస్తాయి, మాకొస్తాయి, మీకేంది మాకేంది, అసలు వేరేని భూమిలో పోయి నువ్వు కడతావు ఎట్లా అని వాళ్ళను చెవు పట్టి చెవు పిండి మరి చక్కగా చేయి, నీకు హుందాగా ఉంటుంది. నువ్వు అది చేయలేదనుకో, అప్పుడు నువ్వు కూడా వాళ్ళ దాంట్లో కలిసి చేసినవే అనుకుంటుంది సమాజం. కాబట్టి ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలి? నువ్వు ఫోన్లు కూడా లేపుతలేవు. పాశం యాగి నా పక్కకుండి 20 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా స్పందించలే. కవ్వ వెంకటరామరెడ్డి అని జేసీ అని ఉంటాడు మా ఊర్లో, ఆయన మెసేజ్ కి స్పందించిండు. అన్న పని బంద్ చేయండి, బద్నాం అవుతావు అది ఇదని ఆయన ఒక శ్రేయోభిలాష్ లాగా చెప్తే పని బంద్ చేస్తున్నామని చెప్పండి అని రిప్లై కూడా ఇచ్చిండు ఆయన. పని జరుగుతూనే ఉన్నది ఆడ. తుది మెరుగులు ఏవైతే ఉండేనో అవన్నీ ఫినిష్ చేస్తూనే ఉన్నారు. నాకు చెప్పినాక కూడా, మెసేజ్ వచ్చినాక కూడా. ఒక మంత్రిగా నువ్వు ఒక మాట ఇచ్చినావు అంటే దాని మీద నిలబడాలి, కానీ నువ్వు పని బంద్ చేస్తున్నావు అంటున్నావు, ఆడ పని ఆగుతూనే లేదు. అంటే ఇప్పుడు కొండా సురేఖ చెప్పినా పని ఆగలేదు అంటే నువ్వు చెప్పినా కూడా పని ఆగలేదా? మరి అక్కడ కట్టే వాళ్ళు ఎంత దుర్మార్గులు ఉన్నారు. అంటే నీ మాట కూడా వాళ్ళు ఖాతరు చేయలేదా? చేయనప్పుడు అర్థమైపోయింది కదా అది ఒక ఆక్రమణ అని. ఇప్పుడు నువ్వు హుందాగా వచ్చి అది తొలగించేయి, కోర్టుకి తర్వాత సంగతి. నువ్వు అవన్నీ తీసి తొలగించి ఎట్లా భూమి ఉండేనో అట్లా చేయి. నీ చెడు చరిత్ర, అక్కడ ఉన్నోళ్ళ చరిత్ర అదంతా భూస్థాపితం చేసుకుంటే హుందాగా ఉంటుంది. ఆ పిల్లర్లు అట్లనే ఉన్నాయి అనుకో, అరే ఒక మినిస్టర్ అండతోని ఒక కబ్జా చేసి కట్టినరని ఎప్పటికుంటాయి ఆ పిల్లర్లు. అది కూడా ఒక దేవాదాయ శాఖల కబ్జా చేసేసుకొని ఆ పిల్లర్లు కడతారా? దేవుడు అంటే ఒక మంచి మార్గం చూపియాలి, కానీ దేవుని పేరు మీద మీరు దోపిడీ చేసుడు అనేది అసలు సహించేది కాదు. ఇప్పుడు కూడా నేను కూల్గా ఎందుకు మాట్లాడుతున్నా, నేనే గెలిపించుకున్న పొన్నం ప్రభాకర్, నేను ఎట్లా గడబడి చేస్తా? ఒక ఇంటి మనిషి గడబడి చేస్తే మనం చెప్పుకుంటాం డెమోక్రటిక్ గా. ఇప్పుడు నాకు గడబడి చేసుడు రాదా? నిరసనలు తెలుపుడు రాదా? ఉద్యమాన్ని చెలరేగించడం రాదా? నేను ఏమైనా చేయలేనా? నేను చెయ్యందే ఈడి దానికి వచ్చినామా? కానీ ఇది పద్ధతి కాదు కదా. అపోజిషన్ పార్టీలు నీ అడ్వాంటేజ్ తీసుకోరా, నీకేం ఇజ్జత్ ఉంటుంది అప్పుడు అనే. నేను 10 రోజులు 15 రోజులు మీడియా ముందు రాలే. ఇప్పుడు నేను రావడానికి కారణం ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ నిర్వీర్యం అయిపోయినాయి, ఎవడు ఏం చేస్తలేడు. ఇప్పుడు 2 రోజులు పని ఆపినరా, మళ్ళీ ఏదైనా మొదలవుతుంది. ఇప్పుడు ఎట్లా ఆపాలి? నేను సైలెంట్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇట్లా జరుగుతుందని చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలే న్యాయ నిర్ణేతలు అవుతారు. నేను ఏమంటానా, గుడికి ఇచ్చిన 4 ఎకరాల 4 గుంటలు వాటి హద్దులు కరెక్ట్ పెట్టుకోనరి, దాంట్లో ఏమన్నా చేసుకోనరి, మిగులు భూమి మీద మీకెందుకు కన్ను? అంతే నేను అడిగేది. నేనేమంటున్నా, సో నేనేమనుకుంటున్నా అంటే పొన్నం ప్రభాకర్ గారు తెలిసి కాదు కావచ్చు, అక్కడ ఉన్న అనుచరుల మాటలు, మాయ మాటలు విని ఇదంతా జరుగుతుందేమో అని నేను అనేది. ఒక మంత్రిగా వేరేటోళ్ళ మాటలలో వచ్చుడు కూడా అది మూర్ఘత్వమే కదా. ఎందుకంటే ఒక మంత్రి అన్నప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవం తెలుసుడేంది? ఊరంతా తెలుసు మాదే, మా జాగాకు మాది కాదు ఎట్లా అంటాం? అయినా మేము 4 ఎకరాల 4 గుంటలు మేము ఇచ్చిన జాగా, వాళ్ళకి ఇచ్చిన జాగా మాది. మీరు ఈ రకంగా ఉంటారా? ఇంకో హాస్యాస్పదం, అది దాతల పేర్లు ఉండే ఒక గోడ మీద, శిలాపలకం కూడా ఉండే, మా డాడీది పెద్దనాన్నల పేర్లు ఉండే. మొన్న నేను పోయినప్పుడు అది కూడా మెల్లగా తొలగించేసినారు. ఎంత దుర్మార్గం అంటే, మీరు దేనికైనా తెగిస్తున్నారు. వట్టిగా ఎల్లమ్మ పేరు పెట్టుకొని మీరు ఏమేమో చేస్తున్నారు. ఆ పూర్వీకులు, ఆ పూర్వ కమిటీలు ఎట్లుండే, ఎంత హుందాగుండే. ఆడేమన్నా జాతరలు జరిగితే పలహారాలు అవి ఇవి పంపేటోళ్ళు, ఒక మంచి సాన్నిహిత్యము, ఒక ఆప్యాయతతో ఉండేటోళ్ళు, లేకుండా ఉండేటోళ్ళు. మా హుస్నాబాద్ లో ఇట్లాంటివి జరిగాయి. హుస్నాబాద్ లో పుట్టినోడు చేసే పని ఇది కాదు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి కబ్జా, దగాకోరు, ఇవన్నీ ఏం అవసరం అంటున్నాను నేను. ఎంత చెత్తగా ఉంది, చెప్పడానికే సిగ్గు అనిపిస్తుంది నాకే. ఇంకా చేసినోడు ఎట్లా భరిస్తారు, ఎట్లా ముఖం తీసుకొని పోతారు, నువ్వు ఎట్లా ఊర్లో తిరుగుతావు తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పొన్నం ప్రభాకర్ గారు అలా అనుచరులు చేస్తా ఉన్నా అని ఆరోపిస్తా ఉన్నారు. అది నిజంగా మనం ఇలాంటి ప్రభుత్వం అని చెప్పుకుంటా వస్తున్న ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా అక్కడ పని అవ్వట్లేదు. హైకోర్టు అక్కడ స్టే ఉన్నా కూడా పని చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇలా ఎల్లమ్మ టెంపుల్ పేరుని చెప్పేసి మా భూమిని అక్రమంగా అలా
తీసుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మాకు న్యాయం జరగాలి అన్నట్టు కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఈ విధంగా ఒక ప్రెస్ ముందుకొచ్చి ఒక మీడియా ముందుకొచ్చి మాట్లాడడం అంటే ఇది ప్రజాప్రభుత్వానికి సిగ్గుచేటుగా అయితే మనకైతే కనపడతా అయితే ఉంది. ఒక్క హోప్ ఉంది. ఇప్పుడు ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చేరింది అనుకోండి, ఉమ్, అట్లీస్ట్ ఆయన మంత్రిమండలిలో ఉన్న ఇట్లాంటి చెడును ఆయన సవరించుకోగలుగుతాడు. అవును. ఇప్పుడు నేను ఆయనకు చెప్పాలంటే అసెంబ్లీ నడుస్తుంది, క్లిష్టమైన పరిస్థితి, వాళ్ళు కట్టేస్తున్నారు, ఉమ్, నేను ఆయన ఎట్లా అప్రోచ్ కావాలి? అవును. ఇక ఈ ప్రజలకు, ముఖ్యమంత్రికి ఈ మీడియానే నాకు ఆయుధమైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినా కూడా నా నమ్మకం ఏంటంటే, ఇప్పుడు అక్రమాలను హైడ్రా ఎట్లా తొలగిస్తుండ్రో ఉమ్, వీళ్ళు కావాల్సుకొని పట్టాభూమిలో పోయి ప్రభుత్వం ఎంక్రోచ్ చేసిన బద్నాం రాదా ఆయనకు కూడా? అవును. ఒక దేవాదాయ శాఖ అంటే ప్రభుత్వమే కదా. అవును. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేసుడు చూసినాం కానీ ఉమ్, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ప్రైవేట్ భూమి కబ్జా చేసుడు అంటే ఏం పేరు ఉంటది? అవును. కాబట్టి ఆయన దృష్టికి పోయినప్పుడు ఆయన మంత్రివర్యులను, ఆయన అనుచరులను అందరినీ ఆయన దాడికి తెచ్చి, ఇప్పుడు నేనేమంటలేను, జరిగిపోయింది, అది బాధాకరమే. ఉమ్, మీరు ఎట్లా కట్టినరో అట్లా సాఫ్ చేసేసుకొని మళ్ళీ అక్కడే హద్దులు పెట్టండి. ఓకే. కొండ సురేఖ గారు జాయింట్ సర్వే చేయమన్నారా? ఓకే, మా భూమి కోట్ల ఉంది, మా చేయకండి. ఉమ్, 265 దేవాదాయ శాఖది కోట్ల లేదు, ఉమ్, అది మీరు చేసేసుకొని మీ పని మీరు చేసుకోండి, మీరు దాన్ని అనుభవించుండ్రి, మేమేం అనం, మాకు ఒక్క ఇంచు కూడా దాంట్లో అవసరం లేదు. మీరు సర్వే ఎందుకు చేస్తలేరు? అది చేయకుండా మా దాంట్లో ఎందుకు వస్తున్నారు? సర్వే చేస్తే నిజాలు బయటకు వస్తాయని. ఆ. ఇప్పుడు కోర్టు ద్వారా మేము సర్వే చేయించుకొని హద్దులు పెట్టుకుంటే హద్దులు ఎట్లా, ఎంత ధైర్యంతో మీరు పీకేసిండ్రు? ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలవాలి. తెలవాలి. ఇలాంటి మంత్రులు ఏదైతే మినిస్టర్స్ ఉన్నంత కాలము ఈ నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏం అభివృద్ధి అవుతుందో మనకైతే అర్థమైతలేదు. కానీ ఏదున్నా కానీ ఈ వీడియో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి వెళ్ళే విధంగా మీరైతే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మంత్రివర్గంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఒకవైపు కొండా సురేఖ గారు మంచి తత్వంతో తన యొక్క ఏదైతే చేయాలి, ఎన్నో మినిస్టర్ తనే ఉంది కాబట్టి చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న మంత్రివర్గులు ఆపుతా ఉన్న దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ హుస్నాబాద్ ఎల్లమ్మ టెంపుల్ కాడ వాళ్ళ భూమి అక్రమాలకి గురైతా ఉందన్నట్టు కూడా రవి సార్ చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరొక గెస్ట్ తో మీ ముందుకు వస్తాం.